లేమెన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయం అనుదిన ధ్యానములు జనవరి 21వ తేదీ. ఆత్మీయ జడత్వం. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను ఇతర మనుష్యుల వలె ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని తనలో తాను ప్రార్థించుచుండెను. లోకాసువార్త 18వ అధ్యాయము 11-12 వచనములు. ఇతరుల వలె నేను ఉండనందుకు దేవుని ఆత్మచేత నడిపింపబడిన వాడు ఇలా ప్రార్థిస్తాడు. ఇతరులను, మరి ముఖ్యంగా దుష్టులైన వారిని మనము చూడకూడదు. ప్రతి ఒక్కరిలో కొన్ని బలహీనతలు ఉంటాయి. ఒక్క సున్నా తాను రుణ సంఖ్య కంటే ఉన్నతంగా ఉన్నానని గర్విస్తుంది. దేవుని ప్రమాణాలు మాత్రమే మనము చూడాలి. మనలను ఇతరులకు పైగా హెచ్చించుకునేటట్లు చేసేది మనలో ఉన్న చెడ్డ స్వభావమే. ఒక విమానము నదులు, పర్వతాలు మరి ఇతర సహజ అడ్డంకులన్నిటి మీదుగా పైకి ఎగురుతుంది. ఒక మోటారు కారును చూచి నేనెంతో పైన ఉన్నానని అది పోల్చుకోకూడదు. ఒక పర్వతము, లోయను చూచి ఎత్తుగా ఉన్నానని ఆనందించకూడదు. అది తనకంటే ఎత్తైన వాటిని చూడాలి. ఒక రైలు బండి ఎద్దుల బండిని చూచి పోల్చుకొని సంతోషించకూడదు. మనము క్రీస్తును చూస్తున్నామా? నా యొద్దకు రండి, నన్ను వెంబడించండి, నాతో నివసించండి అని ఆయన కోరుచున్నాడు. మనము ఇతరులను చూడాలని మనకు ఎవరూ చెప్పలేదు. ఉన్నతమైన వాటి కొరకు ఆశించు ఆత్మయే ఒక క్రైస్తవుని ఆత్మ. క్రింది లోయలోనికి లాగివేసే మన చెడ్డ స్వభావాన్ని మనం వదిలివేయాలి. తనను చూచి తానే తృప్తిపడేవానిని కదిలించడం చాలా కష్టము. అతనిలో జయించలేని జడత్వము ఉంటుంది. స్వనీతిపరునికి తన తప్పులను గ్రహించేటట్లు చేయుట చాలా కష్టము. 10వ వంతు ఇవ్వడంలో అతడు గర్విస్తాడు. కొంతమంది వారి దశమ భాగాన్ని పైసా వరకు లెక్కగట్టి ఇస్తారు. ఒక మనుష్యుడు ఇవ్వదగిన స్వల్పం అదే. కొంతమంది దేవుని బిడ్డలు 10వ వంతు ఇవ్వడంతో మొదలుపెట్టి 9 వంతులు ఇచ్చేసరికి చేరుకుంటారు. పరిసయ్యుని వలె ఉండవద్దు. దేవునినే గురిగా కలిగి దేవునినే చూచేవానికి గొప్ప అవకాశాలు ఉంటాయి. క్రియలలో నీవు పవిత్రముగా నుండవచ్చు, కానీ నీ తలంపులలోనూ ఊహలలోనూ కూడా పరిశుద్ధంగా ఉండాలి. చేరుకోవడానికి ఒక క్రైస్తవ జీవితంలో ఎన్ని ఎత్తులు ఉన్నాయి. దేవుని ఎదుట దీనముగాను, మనుష్యుల ఎదుట సాత్వికముతోనూ, ఎక్కువ కృతజ్ఞతతోనూ మనము ఉండాలి. దేవుడు నీలో అనేక గొప్ప శక్తులను దాచి ఉంచాడు. వాటిని వెలుపలికి తెచ్చి నిన్ను ఆయన వాడుకుంటాడు. నిన్ను నీవు పరిమితపరచుకోవద్దు. నిన్ను నీవు చూచుకో, మరియు దేవుడు నిన్ను చూచినట్లు నిన్ను నీవు చూచుకో. దేవుని కొరకు కొంత పని చేయి. శక్తి కొరకు దేవుని వైపు చూడు. కష్టపడి పని చేయ నేర్చుకో. దేవుడు నీకు శక్తిని ఇస్తాడు. ఎన్ దానియేలు గారు.